ఒక్కసారి ఆలోచించారా? ఓకే. వెల్కమ్ టు అపరాజిత ఎంటర్‌ప్రైజెస్. సో, నేను బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత చాలామంది నన్నడిగిన క్వెషన్స్, అక్క అంటే నాకు సరౌండింగ్స్‌లో తెలిసిన ప్రతి ఒక్కరు నన్ను కాంటాక్ట్ అయ్యారండి. అంటే ఎప్పుడో నేను చదువుకున్న ఫ్రెండ్స్ నన్ను కాంటాక్ట్ అవ్వడం జరిగింది. నేను బిజినెస్ స్టార్ట్ చేస్తాను, నేను చేస్తాను, నేను ఏదో ఒకటి చేస్తానని. బట్ అనుకోవడం వేరు, ఇంప్లిమెంట్ చేయడం వేరు. ప్రతీది కూడా మన హ్యాండ్ ఓవర్‌లో ఉన్నట్టే అనిపిస్తుంది గానీ, ఏది మన హ్యాండ్ ఓవర్‌లో ఉండదండి. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ కొంతమంది టైమ్ పాస్‌కి వర్కౌట్ చేస్తారు. కొంతమంది బిజినెస్ ఇంప్లిమెంట్ కోసం చేస్తారు. అసలు జీరో నాలెడ్జ్‌తో కూడా స్టార్ట్ చేసేవాళ్ళున్నారు. సో, ప్రతి ఒక్కరు ఎవ్వరైనా సరే స్టార్ట్ చేసిన తర్వాత కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. చాలామంది అంటుంటారు, ఈరోజు ఈ టైంకి పెడితే రేపు ఇదే టైంకి పెట్టాలని. పెట్టండి. మీరు ఒక 1000 సబ్స్క్రైబర్స్ వచ్చేంత వరకు కన్సిస్టెన్సీతో పాటు మీకు అంటే మీకు దొరికిన ఇన్ఫర్మేషన్ పక్క వాళ్ళకి ఎలా యూజ్ అవుతుందనేది పెట్టండి. నెక్స్ట్ ఇప్పుడు ఆల్మోస్ట్ యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో బాగా ట్రెండ్ అవుతుంది వర్క్ ఫ్రమ్ హోమ్. చాలామందికి ఆశ ఉంటుందండి. నేను కూడా ఆశపడ్డాను సంపాదించాలి, ఎర్నింగ్ చేయాలి అని. బట్ నేను చెప్పాను గదా! నేను కూడా ఎర్నింగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఎప్పుడు అంటే యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ ఎప్పుడైతే నేను స్టార్ట్ చేశానో సోషల్ మీడియాలో సోషల్ మీడియా అంటే పాజిటివ్, నెగెటివ్ 2 ఉంటాయి. మనం మాత్రం పాజిటివే తీసుకోవాలి. నెగెటివ్ తీసుకుంటే మనల్ని ఎవడు భుజాలు తట్టి మనల్ని నిద్ర లేపరండి. మనల్ని ఎవరు మనల్ని ఇంకా ఇంట్లో ఎలా ఉంటుందంటే మనం మంచిగా గ్రోత్ అవుతానేమో చప్పట్లు కొడతారు. అదే గనక మనము కొంచెం నెగటివిటీ వచ్చి సోషల్ మీడియాలో ఏమన్నా అయిందనుకో చెంప పగలగొడతారు. చప్పట్లు కొట్టడానికి, చెంపలు పగలగొట్టడానికి కొంచెమే డిఫరెన్స్ అండి. సో, ఏదైనా నేను ధైర్యం జేస్తాను అన్న ఆలోచన ఉంటేనే సోషల్ మీడియాకి రండి. అది గూడా బిజినెస్ మీకు ఇంప్లిమెంట్ అవ్వాలి అనే ఆశ ఉంటే మాత్రమే సోషల్ మీడియాలోకి రండి. అంతకు మించి రాకండి లేడీస్ ఎవరు గూడా. ఓకే. మేము పట్టించుకోము అనుకున్న వాళ్ళు రండి. ఇంకొకటి ఎక్కడ పడితే అక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ అనగానే ఇమ్మీడియేట్‌గా వెళ్లి డబ్బులు కట్టకండి. అక్కడ ఎలా గుర్తించాలి? స్కామ్ ఏంటి? ఏం జరుగుతుంది? తెలుసుకోండి. సో, నేను గూడా డిజిటల్ మహిళలో, స్కార్వీలో జాయిన్ అయ్యాను. బట్ నేను అక్కడే బిజినెస్ చేయాలన్న ఆలోచన లేదండి. నేను నేర్చుకున్న స్కిల్స్ తోటి ఈ డిజిటల్ మహిళ, స్కార్వీలో నేర్చుకున్న స్కిల్స్ తోటి నేను బయట ఆపర్చునిటీస్ వెతుక్కున్నాను. అర్థమవుతుంది గదా! సో, ప్రతీదీ గూడా మన కంట్రోల్‌లో ఉన్నట్టు అనిపిస్తుంది యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ స్టార్ట్ జేసినప్పుడు. బట్ వన్స్ ఒకరోజు స్టార్ట్ జేసిన తర్వాత, ఒకరోజు వ్యూస్ బాగా వస్తాయి. ఇంకో రోజు వ్యూస్ బాగా రావు. ఒకరోజు ఏదో సెలబ్రిటీ అనే ఫీలింగ్ వస్తుంది. ఇంకొక రోజు అసలు జీరోగా ఉంటుంది. ఒకరోజు కమ్యూనిటీస్‌లో మంచి గ్రోత్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంకొక రోజు అసలు ఏది రాదు. చెప్తున్నాను గదా! యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ అంటేనే అలాగుంటుంది. ఎవరైతే ధైర్యం జేసి మేము స్టార్ట్ జేస్తాము అనుకున్న వాళ్ళు మాత్రం స్టార్ట్ అయిపోండి. ఇంకొకటండి, డిజిటల్ మహిళలో జాయిన్ అవునావు గదా! నీకెంత మనీ వస్తుందన్నారు. డిజిటల్ మహిళలో జాయిన్ అవుతే నాకు డబ్బు రాదండి. నేను ఇంప్లిమెంట్ చేస్తే నాకు డబ్బొస్తుంది. ముందు ఈ విషయం తెలుసుకోండి చాలామంది గూడా. ఏదో జాయిన్ అయిపోయామా, మనీ కట్టామా, నాకు డబ్బులొస్తాయంటే ఎందుకొస్తాయండి? మీరు ఇంప్లిమెంట్ చేస్తే వస్తాయి. ఓకేనా? నేను అలా అని అక్కడ సపోర్ట్ గాదు, అక్కడ విరుద్ధము గాదు. ఎవరైనా సరే ఇంప్లిమెంట్ చేస్తేనే దానికి వాల్యూ ఉంటుంది. దాన్ని నేర్చుకున్న దానికి ఒక పర్పస్ ఉంటుంది. సో, నేర్చుకున్న ప్రతీది గూడా మనం ఇంప్లిమెంట్ చేస్తేనే వర్కౌట్ అవుతుందండి. ఇమ్మీడియేట్‌గా రాదు. నాకైతే మినిమమ్ 6 మంత్స్ టైం పట్టిందండి. 6 మంత్స్ తర్వాత ఇప్పుడు చెప్తున్నాను గదా! యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా మినిమమ్‌లో మినిమమ్ నామినల్‌గా నాకైతే అమౌంట్ అనేది జనరేట్ చేసుకుంటున్నా. అలా అని జెప్పి అందరిని జాయిన్ జేయించి ఆ విధంగా గాదండి. నాకు తెలిసిన వర్క్‌ని నేను కొంతమందికి షేర్ జేస్తూ, ఆ కొంతమంది నేర్పిస్తూ సంపాదిస్తున్నాను. అలాగే బయట నేను యూట్యూబ్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్పుడైతే ఉన్నానో, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనొక టీచర్ జాబ్ జేయాలనుకున్నాననుకోండి. నేనేం జేస్తాను, వెంటనే ఒక స్కూల్‌కి వెళ్ళడము, డెమో ఇవ్వడం లాంటివి జేస్తాను గదా! ఇక్కడ గూడా అంతే. నేనేం జేశానంటే యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో సెర్చ్ చేస్తున్నప్పుడు నాకు తగ్గట్టుగా, నా వర్క్‌కి తగ్గట్టుగా ఏదైనా ఉందా అని జెప్పి నేను వెరిఫై జేసుకున్నాను. వెరిఫై చేసుకున్న తర్వాత నాకనిపిచ్చింది నా జాబ్‌కి ఫిట్ అయ్యేది ఇక్కడ ఉంటుంది అని. సో, ఒక 2, 3 టైమ్స్ కాల్ జేయడము, మెసేజ్ జేయడం లాంటిది చేసిన తర్వాత నాకు ఇక్కడ ఆపర్చునిటీ అనేది దొరికింది. సో, ఈ విధంగా జాబ్ అనేది జనరేట్ జేసుకోవాలి మనము. ఆపర్చునిటీస్ అనేవి వెతుక్కోవాలి. వచ్చిన దాన్ని వదలకూడదు అస్సలు గూడా. ఓకేనా? ఈ డిజిటల్ మహిళ, స్కార్వి ఇవన్నీ నమ్మొచ్చు, నమ్మొద్దు అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుందండి. మీరు మనీ కడితే దానికి తగ్గట్టు నేర్చుకోండి. నేర్చుకొని వర్క్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా మంచి మంచి వీడియోస్ అనేవి లేడీస్‌కి యూజ్ అయ్యే విధంగా నేను షేర్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.